హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీతో ఒక మంచి కొత్త రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పచ్చి శనగపిండిని యాడ్ చేసుకోవాలి. మీరు ఇదే ప్లేస్లో వేపిన శనగపప్పుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి శనగపిండి తీసుకున్నాను కాబట్టి కొంచెం నెయ్యిలో వేసి ఫ్రై చేస్తున్నాను. అదే మనం వేపిన శనగపప్పు కనుక తీసుకుంటే డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇలా పచ్చి శనగపిండి అనేది కొంచెం ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో కూడా కలవకపోతే ఇప్పుడు మనం దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసి ఒక్కసారి గ్రైండ్ చేసామంటే చక్కగా పొడి పొడిలాడుతూ గ్రైండ్ అయిపోతుంది. చూసారు కదా, నేను చేతితో నలిపాను కానీ అది మిక్స్ అవ్వలేదు కాబట్టి ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, మంచి పౌడర్ లాగా రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీరు వేపిన శనగపప్పు అలానే బెల్లం కలిపి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. చూసారు కదా, కొబ్బరికాయ అనేది చాలా పెద్దగా ఉంది. ఈ కొబ్బరికాయని చూసే నాకు ఈ రెసిపీ చేయాలనిపించింది, అంత పెద్దగా ఉంది కాబట్టే. అండ్ ఇప్పుడు మనకి ఇలా పిలక తీసేసిన తర్వాత బ్యాక్ సైడ్ 3 హోల్స్ ఉంటాయి కదా పైన, ఆ హోల్లో ఏది పెద్దగా ఉంటే దానిని హోల్ చేసుకోవాలి. ఇలా స్క్రూ డ్రైవ్ కానీ లేదా చాక్ కానీ పెట్టి చక్కగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ లేతగా లేదు, అలాని మరీ ముద్రగా లేదు, అంటే కొంచెం మీడియంగా ఉందన్నమాట. ఒకవేళ హోల్ అనేది హార్డ్గా ఉన్నట్టయితే దానిపైన స్క్రూ డ్రైవ్ పెట్టుకొని ఏదైనా బరువుతో కనుక జస్ట్ ట్యాప్ చేసామంటే మనకి చాలా ఈజీగా హోల్ అనేది పడిపోతుంది. ఇక్కడ నేనైతే హోల్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసుకుందాము. ఇది పెద్ద కొబ్బరికాయ కాబట్టి నాకైతే ఈ గ్లాస్ నిండా వాటర్ వచ్చాయండి. ఈ కొబ్బరికాయ చూసి అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా పెద్దగా ఉంది. చూసారు కదా, వాటర్ అయితే ఫుల్గా వచ్చాయి. ఇంకా వాటర్ మొత్తం తాగేసి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇంకా వాటర్ కూడా తాగేసాను. అండ్ హోల్ చూసారు కదా, హోల్ ఇలా పెట్టుకున్న హోల్ని ఇప్పుడు మనం ఈ హోల్లో నుంచి పిండి మొత్తాన్ని కూడా స్టఫ్ చేసుకోవాలి. ఆ స్టఫింగ్ చేసుకోవడం కోసం ఈజీగా ఉండడం కోసం నేను ఇక్కడ ఒక పేపర్ని తీసుకొని ఇలా కోన్ షేప్లో చేసుకొని చిన్న హోల్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి పేపర్ని పెట్టుకొని చక్కగా ఈ స్టఫ్ మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలి. మీరు చేత్తో అయినా చేయొచ్చు, కాకపోతే చేత్తో చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా పేపర్ ద్వారా లోపలికి పంపించామంటే మనకి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. ఇదే విధంగా మొత్తం మనం చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇందులోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ చిన్న గోధుమ పిండి ముద్దనైతే తీసుకున్నాను. ఇలా గోధుమ పిండిని తీసుకొని ముందైతే ఈ హోల్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత మొత్తం కూడా కొంచెం మందంగానే క్లోజ్ చేయండి, లేదంటే బయటకు వచ్చేస్తుంది. ఇలా హోల్ మొత్తాన్ని కూడా నేనైతే క్లోజ్ చేసేసాను. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని అయితే కాల్చుకోవటమే. ఇలా స్టవ్ పైన పెట్టి చక్కగా కాల్చుకోవాలి. మీరు ఇదే విధంగా కట్టెల పొయ్యి మీద కానీ బొగ్గుల పొయ్యి మీద కానీ కాల్చుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ నేనైతే స్టవ్ పైన కాల్చుతున్నాను. ఆ బొగ్గుల పొయ్యి కట్టెల పొయ్యి అందరికీ అవైలబుల్లో ఉండవు కదా, అవి అవైలబుల్లో ఉన్న వాళ్ళు వాటిపైనే కాల్చుకోవచ్చు. అండ్ ఇలా కొంచెం సేపు చుట్టూ కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది ఏంటో చూసారా, నిమ్మకాయలు పిండుకునే స్టాండ్తో హ్యాండిల్ చేస్తున్నాను. ఇదైతేనే మనకి స్టిఫ్గా ఉంది. ఇలా కాల్చుకునేటప్పుడు మనకి కొద్దిసేపటికే బ్రేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఇది టైం చెప్పలేము కానీ ఇది పూర్తిగా బ్లాక్గా అయిపోయి దానంతటా అదే కోకోనట్ షెల్ మొత్తం కూడా పగుళ్ళొచ్చి విడిపోతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా మనం కాల్చుకుంటూనే ఉండాలి. చూసారు కదా,
పగుళ్ళు వచ్చి మొత్తం కూడా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. అప్పటి వరకు కూడా మనం చక్కగా కాల్చుకోవాలి. అండ్ ఇక్కడ ఫైనల్గా కాల్చుకునేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. అలా వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా మనకి కోకోనట్ షెల్ అయితే పగుళ్ళు వచ్చాయో. ఇలా మొత్తం కూడా బాయిల్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు దీన్ని ముట్టుకోకూడదు, లేదంటే కాలిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పేపర్ సహాయం తీసుకోవాలి, లేదంటే మనకి చేతి నిండా కూడా మసైపోతుంది. కాబట్టి పేపర్ని పట్టుకొని ఈ కోకోనట్ షెల్ మొత్తం కూడా రిమూవ్ చేసేయాలి. ఇలా కొబ్బరి చిప్పని రిలీజ్ చేసేటప్పుడు రాకపోతే మనం దీనిపైన ఏదైనా సరే బరువు పెట్టి ఒకసారి ట్యాప్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకి ఇది బాగా కుక్ అయింది కాబట్టి పైనున్న బ్రౌన్ కలర్ పార్ట్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. అండ్ అలానే మనం పెట్టుకున్న హోల్ అయితే అది. అండ్ ఇక ఇప్పుడు మనం దీనిని కట్ చేసి లోపల ఏ విధంగా ఉందో చూసేద్దాము. మీరు కట్ చేసేటప్పుడు పూర్తిగా చల్లారకే కట్ చేయండి. నేనైతే కొంచెం తొందరగా కట్ చేయడం వల్ల నాకైతే చేయి కాలింది. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి. కొంచెం బాగా చల్లారిన తర్వాతనే కట్ చేయండి. అండ్ ఇక చూపించేస్తున్నాను లోపల ఏ విధంగా ఉందో చూడండి. చూసేస్తారా? చూసేయండి. 1 2 3. వావ్, చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం చూసారు కదా పౌడర్ వేసాము, కాకపోతే ఇది కుక్ అయ్యేసరికి అందులో ఉన్న చెమ్మకి మనకి లోపల ఉన్న స్టఫ్ అనేది ఈ విధంగా రెడీ అయింది. అండ్ ఇక ఫైనల్గా దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది. లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలా టేస్ట్ చేయాలి. కొంచెం డిఫరెంట్గా చాలా రుచిగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.